LS secondary log files. Okay, so 253 ఇక్కడ ఆల్రెడీ ఇది ఇచ్చాం కాబట్టి ఇది 1 వేస్తాం. ఓకే, ఇలా ఇచ్చి టీమ్ మేనేజర్ లేకపోతే సిఆర్టీఎంకి -LL -LP ఎల్పీలో కంపల్సరీ మినిమం 2 -LS ఇక్కడ 253 ఇలా. But the same thing you can use for -LC circle wall. Same LP ఒక 200 అనుకోండి, -LS ఒక 20. ఎన్ని అనేది మన ప్రాజెక్ట్ బట్టి మనకి ఎన్ని క్రియేట్ చేయాలనేది మనకు. ఈ ఒకవేళ సరిపోలేదు అనుకోండి, ఒక 3-4 పెట్టారు, లేటర్ యూ కెన్ ఇంక్రీజ్. ఓకే, ఫస్ట్ క్రియేట్ చేసేసాం బై డిఫాల్ట్ 3 or 4 పెట్టి. ఓకే, సో అవి సరిపోలేదు, లేటర్ యూ కెన్ ఇంక్రీజ్. ఇంతవరకు క్లియర్ అయింది మీకు? LL LC దట్ వన్ దిస్. సో నెక్స్ట్ వచ్చి LF, ఇది ఇంపార్టెంట్. లాగ్ ఫైల్ సైజ్. ఇంకో ఫ్లాగ్ ఏంటంటే లాగ్ ఫైల్ సైజ్. ఇందులో కూడా క్లియర్గా రాసి పెట్టాను డాక్యుమెంటేషన్. జస్ట్ ఓకే, ఇప్పుడు ఈ లాగ్ ఫైల్స్ ఎలా ఉంటాయంటే సో ఇది ఎలా ఉంటుందంటే మన LF లోపల ఇలా డివైడ్ అయ్యి ఉంటుంది. ఈచ్ ఇది 4 KB, ఇది 4 KB, ఇది 4 KB, ఇది 4 KB అలా. ఓకే, టోటల్. సో మనం ఎన్నైతే ఇస్తామో నెంబరు -LF అని ఉంది. ఓకే, -LF ఓకే 1024 ఇచ్చారు అనుకోండి, ఇంటూ 4 తీసుకుంటాం. ఓకే, సో లాగ్ ఫైల్ సైజ్ అన్నమాట. బై డిఫాల్ట్ 16 MB ఉంది. లేదు అంటే మీరు స్పెసిఫై చేసుకోవాలనుకున్నప్పుడు CRTMQM -LL -LP ఒక 10 ఇస్తున్నాను, -LS ఒక 5 ఇస్తున్నాను, -LF ఇచ్చి 1024 అన్నారు అనుకోండి. అక్కడ ఎలా జరుగుతుందంటే 1024 ఇంటూ ఓకే 4 KB, 1024 ఇంటూ 4 KB అవుతుంది. సో మనకి ఎంత వస్తుందో వాల్యూ చూడండి. 4096 KB. ఓకే, అంటే 4 MB అన్నట్టు. యాక్చువల్గా చెప్పాలంటే దట్ ఈక్వల్ టు 4 MB. ఓకే, బై డిఫాల్ట్ 16 MB ఉంది వాడి ఇచ్చేది. అలా కనిపిస్తుంది మీకు ఇక్కడ 16385 KB అంటే ఒక 1000 తీసేస్తాం. ఇది ఫైల్ సైజ్. ఓకే, నెంబర్ ఇది నెంబర్ ఆఫ్ ఫైల్స్ 3, ఈ ఫైల్ సైజ్. ఈ సైజ్ ఒక్కసారి మెన్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఫైల్ సైజ్ మార్చడం కుదరదు. ఓకే, నెంబర్ ఆఫ్ ప్రైమరీ సెకండరీ ఇది మార్చుకోవచ్చు, కానీ ఇది మార్చడానికి కుదరదు. ఒక్కసారి హ్యూమన్ క్రియేట్ చేస్తాం. ఓకే, అది. సో ఇది ఎలా అనుకుంటారంటే లెట్స్ సే ఇది ఒక బుక్ అనుకోండి యాక్చువల్గా. ఓకే, బుక్లో ఒక పేజ్ 4 KB. సో ఎన్ని పేజెస్ ఉంటే అంత. పెద్ద బుక్ కావాలంటే ఇంకా 4 KB నెంబర్ ఆఫ్ పెంచుకోండి, 16 MB లేకపోతే 256 అంత. సో ఎక్కువ పేజీలు ఉంటే కదా బుక్ పెద్దగా ఉంటుంది. పేజ్ సైజ్ 4 KB. ఓకే,
సో ఇక్కడ తక్కువ ఇస్తున్నారు అంటే తక్కువ పేజీలు కావాలి 100 పేజెస్ ఉంటాయి కావాలి సో ఆ టైప్ సో తక్కువ 1000 అనుకోండి పెద్ద సో లాగ్ అది అని సో లాగ్ ఇది దిస్ మనం ఏదైతే ఇస్తాం లాగ్ ఫైల్ సైజ్ ఇంటర్నల్ అనేది 4 కేబీతో డివైడ్ చేస్తాం ఓకే సో ఇక్కడ మీరు చూడండి అయితే 4 కేబీ మినిమం 64 ఓకే మాక్సిమం 65,535 వరకు ఇచ్చుకోవచ్చు అంటే 65,535 ఓకే బై డిఫాల్ట్ 16 MB ఇంతకుముందు 4 MB అలా ఉండేది సో వర్షన్స్ పెరుగుతా కొంచెం 7.5కి 7 అలాగే అక్కడి నుంచి 16 MB ఓకే LF లాగ్ ఫైల్ పేజ్ స్పెసిఫై చేస్తాం అలాగే ఓకే నెంబర్ ఆఫ్ ప్రైమరీ నెంబర్ ఆఫ్ సెకండరీ ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే CRTMPM LPL LF 2048 అంటే ఇంటూ 4 KB అవుతుంది ఓకే ఇది టెక్స్ట్ ఇక్కడ రాసాను 8 MB అవుతుంది ఓకే సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది మీకు ఈ వాల్యూస్ ఓకే ఇక్కడ వరకు కన్ఫ్యూజన్ ఉందా ఎంత చెప్పండి ఓకే ఇవన్నీ మొత్తం ఇమేజ్ క్రియేట్ చేయాలంటే ఇవన్నీ ఇవ్వాలి ఓకే ఇప్పుడు వరకు సో అదేం చేసుకుంటుంది 10 ప్రైమరీ 5 సెకండరీ క్రియేట్ చేయమని ఇమేజ్ అర్థం అవుతుంది ఇది ఎంత అంటే 1024 ఇంటూ 4 KB డిఫాల్ట్గా తీసుకుంటాం మనం ఎంతైతే ఇక్కడ స్పెసిఫై చేస్తామో ఇంటూ 4 KB తీసుకుంటాం సో ఇక్కడ మనం 6500 ఏది ఇచ్చినా మళ్ళీ ఇంటూ 4 KB ఎంత నెంబర్ ఇస్తే మీరు అంత నెంబర్ తీసుకుంటాం ఓకే సో ఇక్కడ CRTMPM -LL -LP ఓకే సెకండరీ -LF 95 ఇచ్చాం ఓకే 95 ఇంటూ 4 తీసుకోండి ఓకే మినిమం 64 MB సో ఇక్కడ 32 అని ఇచ్చాను తక్కువ నెంబర్ సో ఇది ఏది ఇచ్చినా తీసుకోవట్లేదు 25 అని ఓకే లాగ్ సైజ్ నాట్ వాల్యూ ఓకే ఎంత ఇచ్చింది సో 31 నుంచి 32 ఓకే ఇంకా మ్యాక్సిమం 32 నుంచి దాంట్లో స్టార్ట్ అయింది సో 32 ఇంటూ 4 KB సో ఓకే అది సో మీకు ఇక్కడ ఇందులో ఎగ్జాక్ట్గా చూపించినట్టు లాగ్ ఫైల్ సైజు మినిమం అనేది 64 MB ఓకే 64 MB కంపల్సరీ ఉండాలి ఓకే వాల్యూ లేకపోతే తీసుకో దానికంటే తక్కువ ఇప్పుడు విండోస్ చూడండి మినిమం నెంబర్ ఆఫ్ లాగ్ ఫైల్ పేజ్ ఇస్ 32 మ్యాక్సిమం 65,530 ఓకే సో అందుకని మీకు చూపించాను ఆల్రెడీ డాక్యుమెంట్ చేశాను మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు కదా ఓకే ఇది మీరు చూడండి సో యూ కెన్ డూ దాట్ సో ఇప్పుడు మనం జస్ట్ ఒక ఇది క్రియేట్ చేద్దాం లెట్స్ ట్రై టు క్రియేట్ ఇంతవరకు ఇది అర్థమైంది కదా LP 5 and then LS అది కూడా 5 ఇస్తాం ఓకే LF 2048 001 ఓకే దీని లాగిన్ అని పెట్టాం ఓకే జస్ట్ క్రియేట్ ఇన్స్టాల్ చేయండి చూసుకున్నా బ్లాగ్స్లోకి వెళ్ళగానే మనకి ఇక్కడ ఇప్పుడు Lin 00 ఓకే యాక్టివ్ చూడండి నేను ఎన్ని ఇచ్చాను నెంబర్ ఆఫ్ ప్రైమరీ 5 ఉన్నాయి కదా 1 2 3 4 5 ఓకే సైజ్ చూడండి ఇంతమందికి 16 MB ఉంది
ఓకే, సర్క్యులర్ ఇది లీనియర్. అది 5 ఇచ్చాను, ఇక్కడ బై డిఫాల్ట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అప్పుడు 3 తీసుకున్నాను. ఓకే, బై డిఫాల్ట్ 16 MB స్పేస్, ఇది 16 MB. ఇక్కడ నేను స్పెసిఫై చేశాను, ఏం చేసాం మనం, 2048 ఇంటూ 4 MB. ఓకే, 2 MB ఇంటూ 4, సో ఇట్స్ 8 now. ఓకే, 8 MB. సో ఇక్కడ ఫైల్ స్పేస్ వెరీ స్పెసిఫై చేసుకోవచ్చు. వన్స్ ఒకసారి ఈ ఫైల్ స్పేస్ పెట్టినప్పుడు ఈ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఇంక్రీజ్ చేసుకోగలరు, కానీ కొత్తగా దీన్ని మార్చుకోలేరు. ఓకే, సో మీరు 100 పేజెస్ బుక్ కావాలనుకున్నారు, అది నిండిపోతే ఇంకో 100 పేజెస్ బుక్ మాత్రం కొనగలరు, కానీ దాంట్లో ఇంకా పేజెస్ పెట్టే ఎక్స్ట్రా చేయదు. ఓకే, యూ కెన్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఆఫ్ ద పేజెస్. ఓకే, ఇది సో ఇది ఇంతవరకు అర్థమైంది కదా. లీనియర్ అంటే ఇది, సో సర్క్యులర్. సో ఇప్పుడు ఈ సర్క్యులర్ లీనియర్ అనేది ఎగ్జాక్ట్ గా మనకి ఎలా తెలుస్తుందో మనకు. IBM ఎక్స్పీరియన్స్ క్యూ మేనేజర్స్లోకి వెళ్ళండి. ఓకే, SBI ఉంది, జస్ట్ క్లిక్ ఆన్ SBI. ఇక్కడ మనకి qm.ini ఫైల్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. ఓకే, qm.ini. అది విండోస్లో అయితే మనకి QM అనేది కనపడుతుంది, ఎక్స్టెన్షన్స్ కనపడదు. ఓకే, లాంగ్వేజ్. సో దీని యొక్క పాత్ ఎగ్జాక్ట్గా ఏదైతే క్యూ మేనేజర్ ఉందో ప్రతి క్యూ మేనేజర్కి ఒక qm.ini ఫైల్ ఉంటుంది. ఓకే, ఎవ్రీ క్యూ మేనేజర్ విల్ హ్యావ్ దిస్ MGRS and క్యూ మేనేజర్. ఈ qm.ini ఫైల్ దీంట్లో ఏముంటుంది అసలు? ఓకే, అది ఓకే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, లాగ్ ప్రైమరీ 3, సెకండరీ ఎన్ని ఉన్నాయి, లాగ్ ఫైల్ పేజెస్ ఎంత, లాగ్ సర్క్యులర్ టైప్ సర్క్యులర్ అని ఉంది. ఓకే, SBI సర్క్యులర్ బై డిఫాల్ట్ మనం ఏమి లేదు కాబట్టి 3 తీసుకుంది ప్రైమరీ, సెకండరీ 2 తీసుకుంది. లాగ్ ఫైల్ పేజెస్ 4096 ఇంటూ 4, సో 16 MB బై డిఫాల్ట్ వాల్యూ సార్. ఓకే, ఇది దీన్ని పక్కన పెడదాం. విల్ గో టు ఇప్పుడు లీనియర్ అయితే క్రియేట్ చేసాము, వీడి దగ్గర చూడండి ఇది. ఓకే, 5 ఇచ్చాము మనం, సెకండరీ కూడా 5 ఇచ్చాము. ఓకే, 2048 55. ఓకే, అండ్ ఇది లీనియర్. ఓకే, ఇది పాత్ సి ప్రోగ్రామ్ ఫైల్స్ వెబ్స్టేర్ లాగ్ అంటే లాగ్స్ ఇక్కడ ఉన్నాయని పాత్ చూపిస్తుంది, అది కూడా పాత్. సో ఈ లాగ్ ఇది ఇంపార్టెంట్. ఈ qm.ini ఫైల్ ఏం చేస్తుందంటే, ఓకే, ఇట్స్ క్యూ మేనేజర్ కాన్ఫిగరేషన్ ఫైల్, క్యూ మేనేజర్ యొక్క కాన్ఫిగరేషన్ ఫైల్ అంటారు. ఓకే, సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే అసలు సర్క్యులర్ లీనియర్, నెంబర్ ఆఫ్ ప్రైమరీ ఎంత, సెకండరీ ఎంత, లాగ్ ఫైల్ సైజ్ ఎంత, లాగ్ పాత్ ఎంత. సో ఇది ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ అడుగుతుంది, వాట్ ఈస్ qm.ini ఫైల్, వేర్ ఇస్ ద లొకేషన్, వాట్ ఇట్ కంటైన్స్. అదే ఇంక్రీజ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ చేసి, అంటే క్యూ మేనేజర్ స్టాప్ చేసి చేయాలి. సో నెంబర్ చేంజ్ చేయాలంటే స్టాప్ క్యూ మేనేజర్. ఓకే, ఆర్డర్ లేటెస్ట్ సెకండ్. టాప్ ఫైల్ సైజ్ ఒకసారి ఎంత ఇచ్చామో దాన్ని మార్చలేదు. నెంబర్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ యూ కెన్ క్యూ మేనేజర్ ఫస్ట్ స్టాప్ చేయాలి. స్టాప్ చేసేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ నెంబర్ ఎన్ని కావాలంటే అన్ని, 50 కావాలంటే 50, 500 కావాలంటే 500, ఐ మీన్ 500 కాదు 254 వరకే కాబట్టి. సో అంతవరకు ఇచ్చేసి దీన్ని సేవ్ చేసి నెక్స్ట్ క్యూ మేనేజర్ స్టార్ట్ చేయండి, యూ విల్ ఫైండ్ దట్. సో దట్ ఈస్ దట్. సో ఇది qm.ini అనేది క్యూ మేనేజర్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఇక్కడ మీకు చూసుకుంటే నెంబర్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ, లీనియర్, ఫైల్ పేజెస్. ఓకే, ఇది అంతా తెలిసేది మనకి ఇక్కడే తెలుసు. ఇది ఓకే. సో ఇంతవరకు క్లియర్ క్లారిటీ వచ్చిందన్నమాట.
ఇది క్యూ మేనేజర్ కాన్ఫిగరేషన్ ఫైల్ qm.in అని చేంజ్ కంపల్సరీ, ఎందుకంటే క్యూ మేనేజర్ స్టాప్ చేయాలి కదా, సో కంపల్సరీ చేంజ్. ఓకే, ఇది. సో నెక్స్ట్ మనకి వేరే పారామీటర్స్ ఏం కనిపిస్తుంది నార్మల్గా అంటే ఇప్పుడు ఐపెంటీ డెడ్ క్యూ చూసాం. ఓకే, మిగిలిన వేరే టాపిక్స్ వచ్చుకుంటున్నాం. ప్రైమరీ, సెకండరీ, సర్క్యులర్, లీనియర్, లాగ్ ఫైల్ సైజ్ చూసాం. ఓకే, నెక్స్ట్ మనకి -md ఉంది. ఓకే, md -md అండ్ -ld ఈ రెండు ఫ్లాగ్స్ కూడా చూస్తే మొత్తం టోటల్ అన్ని కలిపి ఒకేసారి క్రియేట్ చేస్తాం క్యూ మేనేజర్. సర్క్యులర్ ఇచ్చినా లీనియర్ ఇచ్చినా పర్లేదు. నెంబర్ ఆఫ్ ప్రైమరీ ఒక 5 ఇస్తున్నాం, అయితే LF ఇస్తే ఓకే, ఇవ్వకపోతే బై డిఫాల్ట్ వాల్యూస్ తీసుకుంటే 2048 జస్ట్ ఏదో తీసుకుంటాం. అండ్ మేజర్గా మనకి ఇక్కడ -md. ఓకే, అంటే క్యూ మేనేజర్ ఇప్పటివరకు నార్మల్గా CRTM క్యూ అనగానే మనకి ఇక్కడ క్యూ మేనేజర్స్ అనేది ఎక్కడ స్టోర్ అవుతున్నాయి అంటే ఇక్కడ క్యూ మేనేజర్ అని ఇక్కడ రాస్తుంది. ఓకే, ఈ లొకేషన్ ఎక్స్పీరియన్స్ PMGRS బై డిఫాల్ట్. బట్ ఇప్పుడు MD అంటే ఈ క్యూ మేనేజర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇవన్నీ ఉన్నాయి, pm.in ఛానల్స్, లిజనర్స్, ప్రాసెస్, ఇవన్నీ అనేది నాకు వేరే చోట రాసుకోవాలి. ఐ వాంట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్పీరియన్స్ క్యూలోనే, అంటే వేరే చోట కూడా రాసుకోవచ్చు, బట్ మళ్ళీ పర్మిషన్స్ ఇవ్వాలి. ఓకే, ఫైల్ సిస్టమ్లో మీకు ఫుల్ పర్మిషన్స్. సో మీకు ప్రాక్టీస్ కోసం ఇక్కడ ఇస్తాను. జస్ట్ ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి, డేటా, జస్ట్ ఇదొక నేమ్ ఇస్తాను, డేటా ఫైల్. అలాగే అయిపోయింది. ఇంకోటి క్రియేట్ చేస్తున్నాను, మహేష్ లాగ్. ఓకే, బై డిఫాల్ట్ ఇది ఈ లాగ్ అయితే ఏది ఉందో PMGRS ఏవైతే ఉందో దాన్ని నేను ఇక్కడ డేటా ఇక్కడ లాగ్ అని ఇక్కడ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు డేటా -md ఇచ్చి సింగిల్ కోట్స్ మొత్తం డేటా ఇస్తాను. ఫస్ట్ మీకు డేటా క్రియేట్ చేసి చూపిస్తాను. ఇక్కడ మన క్యూ మేనేజర్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇవన్నీ సో అక్కడ PMGRSలో కాకుండా ఇక్కడ క్రియేట్ అయ్యాయి. సేమ్ థింగ్ లాగ్ కూడా ఉంది, -ld. ఓకే, లాగ్ పాత్ వేరే క్రియేట్ చేస్తాను. చూడండి, డైరెక్టరీ పాత్, C ప్రోగ్రామ్ ఫైల్స్, మహేష్ డేటా అండ్ క్యూ మేనేజర్ కొత్త క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది క్యూ మేనేజర్ సంబంధించింది. అండ్ దీనికి సంబంధించి లాగ్ ఫైల్ ఇక్కడ రాస్తాను, యాక్టివ్ చూసాను. ఓకే, చేంజ్ కావాలండి. బై డిఫాల్ట్ ఏంటంటే ఇది పాత్ క్యూ మేనేజర్స్, ఇక్కడ క్యూ మేనేజర్ క్రియేట్ అవుతుంది. అండ్ లాగ్ అంటే బై డిఫాల్ట్ పాత్ లాగ్స్, లాగ్. బట్ మనం స్పెసిఫిక్గా ఏం చేసినట్టు నేను ఇక్కడ రాశాను,
టోటల్ ఇది కమాండ్. సో టోటల్ మీ క్యూ మేనేజర్ క్రియేట్ చేయడానికి కమాండ్ ఇది. ఓకే, వాడు అక్కడ ఏదో ఒకటి ఫైల్ సిస్టమ్ స్పెసిఫై చేస్తాడు, మీకు ఇచ్చిన ఫైల్ సిస్టమ్. సో ఆ పర్టికులర్ దాంట్లో మీరు క్యూ మేనేజర్ డేటా అండ్ దిస్ ఈస్ లాగ్ డేటా ఈ రెండు ఇవ్వచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ ప్రైమరీ సెకండరీ అండ్ సో ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి జస్ట్ చెక్ చేద్దాం. మహేష్ డేటా ఉంది, మహేష్ ఒక క్యూ మేనేజర్, ఇందులో pm.ini. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ లాగ్ పాత్ డిఫరెంట్ ఉంది కదా. ఓకే, అదే వేరే బై డిఫాల్ట్ వేరే మన పాతే ఉన్నాయి. దీంట్లో ఏమో చూడండి. అక్కడ ఇదేమో సి ప్రోగ్రామ్ ఫైల్ సైబర్ ఎక్స్పీరియన్స్ లాగ్ ఎస్బీఐ ఉంది, ఇదేమో మహేష్ లాగ్ ఇక్కడ ఇమేజ్. సో లాగ్ చేంజ్ చేసుకోవచ్చు, పాత్ డేటా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఆప్షన్స్ సిఆర్టీఎంపీఎం ఇందులో. సో ఇక్కడ మనం చూస్తే సిఆర్టీఎంపీఎం -ND ఇమేజ్ పాత్ -ND లాగ్ పాత్, నెంబర్ ఆఫ్ ప్రైమరీ, నెంబర్ ఆఫ్ సెకండరీ, ఓకే, సర్క్యులర్ లీనియర్ బ్లాక్ ఫైల్ సైజ్ మొత్తం ఇక్కడ ఇస్తుంది. ఓకే, మ్యాక్సిమం అక్కడ కవర్ అయ్యింది, మిగిలిన వేరే పనికి వస్తుంది. చూద్దాం. సో ఇప్పుడు అక్కడ నార్మల్ ఇదేమో pm.ini ఫైల్ ఫర్ ఈచ్ క్యూ మేనేజర్. మొత్తం టోటల్గా అసలు M2 ఇన్స్టాల్ చేసినప్పుడే మనకి mps.ini ఇంకో ఫైల్ ఈ లొకేషన్ సేమ్ ఎగ్జాక్ట్గా వేరే క్యూ మేనేజర్ ఎలా అయితే ఉంటుందో మనకి ఇక్కడ we will have a mps.ini ఫైల్. సో ఈ ఫైల్ కనుక మీరు ఓపెన్ చేస్తే ఇది చూడండి, ఎక్స్పీరియన్స్ మెషిన్ వైడ్ కాన్ఫిగరేషన్ ఫైల్. అదేమి క్యూ మేనేజర్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఇదేమో టోటల్ మన ఇన్స్టాల్ చేసిన దానికి మెషిన్ వైడ్, ఆ మెషిన్ టోటల్కి దాని కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే, టోటల్ ఒక ఇన్స్టాలేషన్కి ఒక mps.ini ఫైల్, ప్రతి క్యూ మేనేజర్కి ఒకటి. సో ఇక్కడికి వస్తే దీంట్లో ఏమేమి ఉంటాయంటే లాగ్ పాత్ డిఫాల్ట్ ఇది. ఓకే, సో క్యూ మేనేజర్స్ ఏమేమి ఉన్నాయి మనం చూస్తే నేమ్ IBM, దాని ప్రిఫిక్స్ అంటే దాని లాగ్ ఇక్కడ, దాని డైరెక్టరీ నేమ్, ఇన్స్టలేషన్ దేనికి సంబంధించి ఇలా. ఓకే, ఇదేమో ఇన్స్టలేషన్ 2కి సంబంధించి. ఓకే, అలా మహేష్. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు క్యూ మేనేజర్ దీనికి సంబంధించింది ప్రిఫిక్స్ చూడండి, ఇక్కడ సేమ్ ఎగ్జాక్ట్ ఎలా ఉంది. డేటా పాత్ చూడండి మారింది. ఓకే, మహేష్ డేటా. ఓకే, సో ఇది pm.ini ఫైల్లో మీకు లాగ్ ఎలాగో ఇక్కడ ఎక్కడ ఉందనేది దానికి తెలుసుకోండి. ఓకే, ఈ డేటా పాత్ అనేది ఇక్కడ కనబడుతుంది mps.ini. సో ఇప్పుడు మీరు ఏదైతే DSPMP కొడతారో ఇవన్నీ వస్తున్నాయి కదా, IBM మహేష్ బట్టి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఇక్కడ నుంచి వస్తున్నాయి. ఫస్ట్ చూడండి, IBM మహేష్.com, లైనెక్స్ మహేష్. ఓకే, ఎగ్జాక్ట్గా సేమ్ అవి ఇక్కడ అవి అదే సీక్వెన్స్లో వస్తుంది. ఓకే, mps.ini ఇస్ ఎ మెషిన్ వైడ్ కాన్ఫిగరేషన్ ఫైల్. ఓకే, ఒకటే ఉంటుంది సింగిల్ కాన్ఫిగరేషన్ which will have information of all the queue managers which are created in that system and their data directory paths. Okay, so and which queue manager belongs to which installation, that is some much details. mps.ini pm.ini mo queue manager ki, mps.ini only మనం ఏదైతే ఇన్స్టలేషన్ టోటల్గా జరిగిందో ఆ ఇన్స్టలేషన్ క్యూ మేనేజర్ మాత్రమే సంబంధించిన డేటా మొత్తం దాంట్లో ఉంటుంది. లీనియరా, సర్క్యులరా, ప్రైమరీ ఏంటి, సెకండరీ ఏంటి. ఇది ఏంటంటే అసలు టోటల్ సిస్టంలో ఎన్ని క్యూ మేనేజర్లు ఉన్నాయి, దాని ఒక్కొక్క పాత్ ఎక్కడ. ఓకే, ఇక్కడేమో ఎగ్జాక్ట్గా పాత్ చెప్తుంది, దీనికేమో బై డిఫాల్ట్ తీసుకున్నాయి. ఓకే, దేనికి డైరెక్టరీ దానికి సపరేట్గా ఒక క్యూ మేనేజర్తో క్రియేట్ అవుతుంది. ఇక్కడ వరకు క్యూ మేనేజర్ డైరెక్టరీ చూస్తుంది. ఓకే, ఇక్కడ QMGRS
దాంట్లో ఇది క్రియేట్ అవుతుంది. మనకి ఇక్కడ దీంట్లోకి వెళ్ళిందంటే క్యూ మేనేజర్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇలా రాస్తూ ఉంటుంది డేటా, నెక్స్ట్ ఇక్కడ రాస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇలా రాస్తుంది, ఇలా రాసి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ క్యూ మేనేజర్కి ఇక్కడ నుంచి ఏదో ఒక పాయింట్ అనుకోండి, ఇక్కడ చిన్న పాయింట్, అంటే ఇక్కడ నుంచి క్యూ మేనేజర్కి రీస్టార్ట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ నుంచి ఉంది, మనకు తెలియదు బ్యాక్ ఎండ్లో దాని వర్కింగ్ అనిపిస్తుంది. సో ఇది ఇక్కడ నుంచి ఉంది, ఇక్కడ నుంచి ఓకే సపరేట్గా ఇదంతా రాస్తుంది టోటల్గా ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ వరకు ఉంది అనుకోండి, అండ్ సిఎల్ వన్ టోటల్ ఇది ఇంతవరకు. సో ఈ లాగ్ ఈ లాగ్ ఈ లాగ్ ఈ లాగ్ ఈ లాగ్స్ అన్ని క్యూ మేనేజర్కి రీస్టార్ట్ అంటే ఒకవేళ డౌన్ అయిపోతే స్టార్ట్ అవ్వడానికి కావాల్సిన లాగ్ ఫైల్స్, ఈ అయితే క్యూ మేనేజర్కి రీస్టార్ట్ కావాల్సిన లాగ్ ఫైల్స్ వీటిని యాక్టివ్ లాగ్స్ అంటారు. ఓకే, ఈ యాక్టివ్ లాగ్స్ ఇన్యాక్టివ్ లాగ్స్ వీటి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఏదైతే రాసుకుంటుందంటే ఈ మన EMP/HL/CTL.LF. ఓకే, లాగ్ కంట్రోల్ ఫైల్ ఏమో ఇలా రైట్ చేయాలని కంట్రోల్ చెక్ చేసుకుంటాం. సో అందులో మనకి రీస్టార్ట్ కోసం కావాల్సిన ఫైల్స్ ఏమైతే ఉన్నాయో వాటిని యాక్టివ్ ఫైల్స్ అంటారు. ఓకే, క్యూ మేనేజర్ రీస్టార్ట్ కాకపోయిన ఫైల్స్ వేరే మిగిలిపోయిన ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్యాక్టివ్ ఫైల్స్ అంటారు. ఓకే, దీస్ ఆర్ ఇన్యాక్టివ్ ఫైల్స్, ఇది కానీ ఇది కానీ. ఓకే, ఇవన్నీ యాక్టివ్ ఫైల్స్, దీస్ ఆర్ యాక్టివ్. ఓకే, అలాగా ఏ ఇన్ఫర్మేషన్ ఏముంది దానికి సంబంధించిన ఫైల్స్. ద ఫైల్ దీస్ ఫైల్స్ కంటైన్ ద లాగ్ ఎంట్రీస్ నీడెడ్ టు రీస్టార్ట్ ఎ క్యూ మేనేజర్. దీస్ ఆర్ కాల్డ్ యాక్టివ్ లాగ్స్. ఓకే, ఇది inactive files which are no longer needed for restart of a queue manager comes under inactive. Okay, రెండింటికి పనికొస్తుంది. ఓకే, ఇది సో ఈ చెక్ పాయింట్ ఫైల్ అనేది ఇంకోటి. ఓకే, ఇక్కడ అంటే ఈ రీస్టార్ట్ రికవరీ కావడానికి మనకి ఇక్కడ చెక్ పాయింట్, ఇక్కడ నుంచి ఒక పాయింట్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇది ఒక చెక్ పాయింట్ పెట్టి ఈ చెక్ పాయింట్ ఏంటి ఎప్పుడెప్పుడు జరుగుతుంది. ఓకే, ఫైల్ ఆ చెక్ పాయింట్ ఎప్పుడు డిటర్మైన్ అవుతుందంటే క్యూ మేనేజర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకటి, షట్ డౌన్ అయ్యేటప్పుడు కానీ, క్యూ మేనేజర్ తక్కువ స్పేస్లో ఉన్నప్పుడు ఆ చెక్ పాయింట్ ఒకటి క్రియేట్ చేసి పెట్టుకుంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. లేదా 10,000 ఆపరేషన్స్ అంటే 10,000 మెసేజెస్ వెళ్తున్నప్పుడు అప్పుడు ఒక లాగ్ రాస్తుంది, చెక్ పాయింట్ ఫైల్ తీసుకుంటుంది. ఈ చెక్ పాయింట్ ఫైల్ ఎక్కడ ఉంటుందంటే దీనికి సంబంధించింది ఇది AM2 క్యూ మేనేజర్ మన SPI ఏదైతే ఉందో QM.INA ఫైల్ అందులోనే సేమ్ లొకేషన్స్లోనే AM2 ALCHK.fill అని ఉంటుంది. ఇది చెక్ పాయింట్ ఫైల్. ఓకే, అదేమో లాగ్ కంట్రోల్ హెడర్ ఫైల్. AM2HL/CTL.LF. లాగ్ కంట్రోల్ ఫైల్. ఈ లాగ్ కంట్రోల్ ఏంటంటే ఇది మనకి సర్క్యులరా లీనియరా టైప్ ఇది రాస్తుంది. ఓకే, సర్క్యులర్ లీనియర్. ఈ చెక్ పాయింట్ ఫైల్ ఏంటంటే మనకి అది యాక్టివ్ ఫైల్ సార్. ఓకే, లేకపోతే ఇన్యాక్టివ్ ఫైల్స్. వీటి ఇన్ఫర్మేషన్ ఇది రాస్తుంది. ఓకే, ఇది సో ఈ చెక్ పాయింట్ ఫైల్ కూడా ఎప్పుడెప్పుడు తీసుకుంటుంది అంటే ఇప్పుడు క్యూ మేనేజ్ స్టార్ట్ అయినప్పుడు, స్టాప్ అయినప్పుడు, డిస్క్ స్పేస్ తక్కువ ఉన్నప్పుడు, అంటే నెంబర్ ఆఫ్ లాగిన్స్ ఎక్కువైపోతున్నాయి, డిస్క్ స్పేస్ తక్కువ. సో అలాంటప్పుడు తీసుకుంటాం. ఓకే, సో ఇవి లాగ్ గురించి జస్ట్ ఇన్ఫర్మేషన్. రేపు థియరీ ప్రాక్టికల్గా చూసి అండ్ ఇంకా కొంచెం థియరీ రేపటితోటి లాగ్ అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు మీకు అర్థమైంది కదా, ఇలా సర్క్యులర్ లీనియర్ రెండు ఉంటాయి, ప్రైమరీ సెకండరీ ఉంటాయి.
సో నెంబర్స్ ఉన్న లాగ్ ఫైల్ పేజ్ ఇచ్చాం. బట్ వన్స్ స్కీమా క్రియేట్ చేసేటప్పుడు లాగ్ ఫైల్ పేజ్ ఏది ఇస్తామో అది అలాగే ఉంటుంది. మన నెంబర్ ఆఫ్ ప్రైమరీ, నెంబర్ ఆఫ్ సెకండరీ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, సో అలాగే డేటా పాత్ కానీ లాగ్ ఫైల్ పాత్ కూడా మనం క్రియేట్ చేసేటప్పుడు మెన్షన్ చేసుకోవచ్చు. -md -ld. ఓకే, సో ఈ ఫైల్స్ ఉన్నాయి మనకి యాక్టివ్ ఫైల్స్, ప్రైమరీ ఫైల్స్. యాక్టివ్ ఫైల్స్ అంటే ఫైల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ రీస్టార్ట్ ఆఫ్ క్యూ మేనేజర్ కి రీస్టార్ట్ కి సంబంధించిన ఫైల్స్ ఏమవుతుంది ఆ ఫైల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం చెక్ పాయింట్ ఫైల్ పెట్టుకోండి. ఓకే, దాని యొక్క ఫైల్ am2hi am2alchk.fit. ఓకే, చెక్ పాయింట్. ఇది లాగ్ కంట్రోల్ హెడర్ ఫైల్ అంటే దాని హెడర్ ఆ లాగ్ ని కంట్రోల్ చేస్తుంది. ఎలా రాయాలి, సర్కిల్గా, లీనియరా, ఏంటి దాని ఇన్ఫర్మేషన్ అక్కడ. ఇన్యాక్టివ్ ఫైల్స్ అంటే ఫైల్స్ విచ్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఫర్ రీస్టార్ట్. అలాగే సూపర్ ఫ్లోస్ లాగ్స్ అని కూడా ఇంకోటి ఉంది. ఓకే, లాగ్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మీడియా రికవరీ. సో ఇన్యాక్టివ్ ఫైల్స్ అంటే ఓన్లీ క్యూ మేనేజర్కి సంబంధించినవి ఉన్నాయి. బట్ ఇది మీడియా రికవరీ కూడా వాడుకోవచ్చు ఒకవేళ ఇన్ కేస్. ఓకే, ఇది మీడియా రికవరీకి వాడుతున్నారు అనుకోండి. ఓకే, ఇదేమో క్యూ మేనేజర్ వరకు వాడుతున్నారు ఇన్ని ఫైల్స్. ఓకే, క్యూ మేనేజర్ స్టార్ట్ అయిపోయింది బాగానే, బట్ లీనియర్లోకి వెళ్ళిన తర్వాత నాకు మీడియా రికవరీ కూడా కావాలి. ఓకే, అప్పుడు ఈ ఫైల్ కూడా కావాలనుకోండి. సో ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్యాక్టివ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ మీడియా రికవరీ ఫైల్ అది మనకు కావాలి. ఓకే, ఇలాగే మనకి ఇంకా ఫైల్స్ ఉన్నాయి వేరే. ఓకే, ఇది కూడా మీడియా రికవరీకి కావాలి, ఇది కూడా కావాలి. ఈ మధ్యలో నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత మీకు వేరే ఫైల్స్ ఏదైతే ఉన్నాయో ఈ అవసరం లేదు. ఓకే, ఈ రెండు రికవరీకి పనికి రావట్లేదు, మీడియా రికవరీకి పనికి రావట్లేదు. ఇలాగ అటు ఇటు పనికిరాని వాటినే సూపర్ ఫ్లోస్ లాగ్స్. లాగ్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ మీడియా రికవరీ కెన్ బి డిలీటెడ్. ఓకే, ఇక్కడ సో మనం నెక్స్ట్ ఇలా జరిగినప్పుడు ఏంటంటే యూ కెన్ డిలీట్ దిస్ ఫైల్స్. దీనికంటే ముందు నేను అనుకున్నాను చాలా, సపోజ్ దీనికంటే ముందు. సో లాగ్ డిస్క్ స్పేస్ పెరిగిపోతుంది కదా. ఓకే, ఇలా ముందు మనం అప్పుడు ఏం చేస్తామంటే ఇంతవరకు ఫైల్స్ని తీసేసి పక్కన పడేస్తాం. ఇన్యాక్టివ్ సూపర్ ఫ్లోస్ రెండు అంటే ఒకవేళ మీడియా రికవరీకి అవసరం లేదనుకో దాంతోపాటు తీసేసుకోవచ్చు. మీడియా రికవరీకి ఏదైనా ఫైల్ ఉంది అంటే అది ఉంచుకోవచ్చు ఒకవేళ కావాలి, లేదంటే పక్కన తీసేసుకోవచ్చు. ఓకే, దీనికి బ్యాక్ ఎండ్లో స్క్రిప్ట్ రన్ చేస్తుంటారు రియల్ టైం. డిస్క్ స్పేస్ పెరిగిపోకుండా ఏదైతే ఇన్యాక్టివ్ ఫైల్స్ అసలు పనికిరాని సూపర్ ఫ్లోస్ ఉంటాయో వీటిని ఆటోమేటిక్గా తీసేసి ఒక బ్యాకప్లో పెట్టుకుంటాం. డిస్క్ స్పేస్ తక్కువ. సో మనకి డిస్క్ స్పేస్ పెరిగిపోయినప్పుడు మాన్యువల్గా మనమే చెక్ చేసి ఓకే దీంట్లో ఏ లాగ్ ఏముంది అనేది. సో ఇప్పుడు మీకు వేసి ఇలాగ మనం క్రియేట్ చేస్తాం. డిస్ప్లే పిఎం స్టేటస్ ఆల్ అని కొట్టినప్పుడు మీరు ఇక్కడ చూస్తే మీ కరెంట్ లాగ్ ఏం వస్తుంది, ఓకే రికవరీ లాగ్ ఏముంది, మీడియా లాగ్ ఏముందో కనపడుతుంది. ఓకే, అదే నార్మల్గా వేరే క్యూ మేనేజర్ చూసారనుకోండి C3 MLPSC డిస్ప్లే పిఎం స్టేటస్ ఆల్ అని కొడితే మీకు ఇక్కడ ఇది కనపడదు. ఇది సర్క్యులర్ లాగింగ్. ఓకే, లీనియర్ లాగింగ్ మట్టినే మీకు కరెంట్ లాగ్ ఏంటి, మీడియా లాగ్ ఏంటి, రికవరీ లాగ్ ఏంటి బాగా. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే ఒకసారి రీస్టార్ట్ చేస్తాను.
ఇంకా మనం ఏమి దీన్ని చేయలేదు కాబట్టి పెట్టలేదు కాబట్టి మెసేజెస్ కొంచెం ఇందులో క్రియేట్ చేసి రేపు మెసేజెస్ పెట్టి మళ్ళీ కొంచెం వాడి మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు రికవరీ కరెంట్ కొంచెం మారుతాయి, నెంబర్స్ మారుతాయి. ఓకే, ప్రజెంట్ అయితే జీరోలో. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే రికవరీ లాగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే క్యూ మేనేజర్ యొక్క రికవరీ లాగ్ ఇక్కడ ఉంది. సో లెట్ సపోజ్ ఇది రికవరీ లాగ్ ఇక్కడ ఇది. నెక్స్ట్ కరెంట్ లాగ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ రన్ అవుతుంది, ఏ లాగ్ లో రాస్తుంది. లెట్స్ సే దిస్ ఈజ్ యువర్ కరెంట్. ఓకే, దెన్ మరియు మీడియా లాగ్ ఏదో చెప్తుంది. సో లెట్ సపోజ్ ఇది మీడియా లాగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి మీడియా లాగ్. ఓకే, ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వచ్చు లేదా దీనికంటే ముందు ఇక్కడి నుంచి కూడా అవ్వచ్చు, డిపెండ్స్. ఓకే, అలాగనే ఇది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇది మొత్తం కావాలి, ఈ నెంబర్ ఇక్కడి నుంచి ఇవన్నీ కావాలి, ఈ మిగిలిన ఈ 3 అవసరం లేదు, కరెంట్ లాగ్ వరకు కావాలి. ఓకే, సో ఇదంతా తీసేసుకోవచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తీస్తాము అంటే డిస్ప్లే పిఎం స్టేటస్లోకి వెళ్ళినప్పుడు కరెంట్ మీడియం. సో ఇక్కడ రికవరీ. సో ఇది ఏదైతే లేటెస్ట్ ఉందో అక్కడి నుంచి రికవరీ ఏది తక్కువ ఉంటుంది. ఓకే, అయితే మీడియా ఉంది. ఈ మూడింటిలో ఏది లీస్ట్ అంటే 1, 2, 3 ఏదైతే ఉందో అక్కడి నుంచి దానికంటే ముందు నుంచి కాకుండా అక్కడి నుంచి మనకు అన్ని కావాల్సిన. ఓకే, ఓకే, ఇట్ సపోజ్ మీడియా రికవరీ ఒక 10 అనుకోండి. ఓకే, రికవరీ లాగ్ అనేది ఒక 15 ఉన్నాయి, 10 మధ్యలో. సో 10 నుంచి ఏదైతే లిస్ట్ 10 నుంచి నాకు అన్ని కావాలి, మీడియా రికవరీ కావాలి. ఓకే, కరెంట్ లాగ్ అంతవరకు. సో దానికంటే ముందు ఉన్నాయన్నీ తీసేసుకోవచ్చు. అంటే బాగా ఇమేజ్ రన్ అవుతా కొద్ది జస్ట్ బ్లాక్స్ అనేది పక్కకి వెళ్ళిపోతాం పెడతాను. ఓకే, ఇది కామెంట్ డిస్ప్లే పిఎం స్టేటస్. ఇది ఓన్లీ మనకి లీనియర్ అయితేనే మీకు కనపడుతుంది, సర్క్యులర్లో కనపడుతుంది. ఓకే,